రాళ్ళు రప్పలతో, చెట్లు పుట్టలతో, ముండ్లు బలురకసి చెట్లతో ఉన్న భూమిని ఎవడు ఇష్టపడాడు. అయితే ఇప్పుడు అవన్నీ ఏమీ కనబడకుండా ఆ పర్వతం మీద మంచు కురిచినప్పుడు, మంచు పర్వతాలను ఎంతమంది వెళతారు చూడడానికి? సృష్టిలో ఉన్న ప్రతి వాడు చూడడానికి నాశపడతాడు. అంటే మంచు పర్వతం అద్భుతంగా ఉంటుంది. మంచు అనేది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మంచు అనేది మనిషి యొక్క జీవితంలో హృదయానికి ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే గడ్డ కట్టే చలిలో కూడా ఏమండి మద్దుగా మందంగా ఉండే జాకెట్లు, జర్కిన్లు, కోట్లు, రకరకాలైనటువంటి వాటిని ధరించైనా సరే ఆ మంచు కప్పబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి చూసి రావాలని విహారయాత్రికులు లక్షలాది రూపాయల ధనాన్ని వెచ్చించి మరీ చూస్తారు. అంటే అదంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఎవరి తల మీదైతే ఈ యొక్క అభిషేకం పడిందో, హెర్మోను పర్వతముల మీద కురిసిన మంచు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఈ రోజు నుండి నా దేవుడు నీ బ్రతుకునంత ఆశీర్వాదకరంగా తెచ్చిపెట్టబోతున్నాడు. అది ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నరసరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం SBR ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం
మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గొంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పేరు ఎలిజబెత్ గారు. సమ్మవరం నుంచి వీరు రావడం జరిగింది. వీరి యొక్క పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. అయితే ఆ పాపకి కడుపులో నీటి పొడుగులు అలాగే కిడ్నీల్లో రాళ్ల సమస్య కారణంగా తరచుగా కడుపులో నొప్పి అంటూ బాధపడుతూ ఉండేదట. కాలేజీకి వెళ్ళలేకపోయేది. కుదురుగా మరి శ్రద్ధగా చదువుకోవడానికి కూడా పరిస్థితులు ఉండేవి కాదు. అంతగా బాధపడుతూ ఉండేది. ఆ పాపను వెంట పెట్టుకుని ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 5 నెలలు అయ్యేటప్పటికీ దేవాది దేవుని దయలో వీళ్ళ కుమార్తెను దేవుడు అన్ని విధాలా స్వస్థపరిచాడు. ఇప్పుడు కడుపులో నీటి పొడగలు లేవు, కిడ్నీలో రాళ్లు తొలగిపోయాయి, కడుపులో నొప్పి అనేది రాకుండా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నాడు. అందుకని ఈ సహోదరి గత నెలలోనే ఒక టీవీ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.